గత ప్రభుత్వంలో ఆయన గిరిజనులను ఉద్ధరించేందుకు ఎస్టీ కమిషన్ సభ్యులుగా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేవారు. మసాజ్ ముసుగులో వ్యభిచార గృహంలో దొరికిపోయాడు. పోలీసులను చూసి మంచం కింద దాక్కున్నాడు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వ్యవహరించిన శంకర్ నాయుడు. ఎలా దొరికాడు అంటారా? అయితే మనం ఓసారి కథ వినాల్సిందే. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా కేంద్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి స్ట్రింగ్ ఆపరేషన్ చేయటంలో రాసలీలలు బయటపడ్డాయి. 10 మంది యువతులు, 11 మంది విటులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వీరిలో వైసీపీ నేత, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, శంకర్ నాయుడు. ఆయన ఓ ప్రత్యేకమైన శైలిలో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్లో ఉన్నారు. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లేసరికి శంకర్ నాయుడు పోలీసులకు కనపడకుండా మంచం కింద దూరాడు. మంచం ఎత్తుగా ఉండటంతో శంకర్ నాయుడు బుక్ చేసుకున్న యువతితో సహా అడ్డంగా దొరికిపోయాడు. ఆయన్ను బయటకు లాగి పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ శంకర్ నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయనకు నెల్లూరులో కూడా అనేక సంబంధాలున్నాయి.